దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. దేవుడు అందరినీ కూడా ఆశీర్వదించాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 55:22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. మానవ జీవితంలో అనేక భారాలు, కష్టాలు, అశాంతి, మోయలేని బరువులు మన మీద మోపబడున్నాయి, శ్రమలు. ఇలాంటి పరిస్థితుల్లో నీ దేవుడు నీతో అంటున్నారు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నిన్ను ఆదుకునే దేవుడు, నీ కష్టాల్లో నిన్ను బలపరిచే దేవుడు, నీకు అశాంతిలో శాంతినిచ్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నీవే విషయంలో భయపడకు. ఏ భారాల చేత నలిగిపోతున్నావు? నీ అంతరాత్మ కృంగిపోయిందేమో, నీ మనసులో వేదన కలిగి ఉన్నావేమో. నీకున్నటువంటి అవసరతలను ప్రభువారు తీర్చడానికి ఇష్టపడుతున్నారు. ఏ కష్టం నిన్ను తరుముతుంది? ఏ కష్టము చేత కృంగి ఉన్నావు? దేవుడు నీ భారాలని తొలగిస్తానంటున్నారు. కానీ నీవు ఆయన మీద మోపాలి. నీ చింత యావత్తు దేవుని మీద వేసుకోవాలి. ఆయన నీ కొరకు చింతిస్తున్నారు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేసుకోవాలి. ఆయన అంటున్నారు, నిన్ను నీవు చింతించుకొని ఎత్తున మురుడు ఎక్కువ చేసుకోలేవని. మరి నీ భారాలు దేవుని మీద వేస్తావా? నీవు నిశ్చింతగా ప్రార్థిస్తున్నావా? కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? నీ బిడ్డలు, నీ భర్త, నీ కుటుంబం, లేక నీ భార్య, నీ కుటుంబం నిన్ను బాధలు పెడుతున్నారా? నీకు మనశ్శాంతి లేదేమో. అయితే దేవుడు నీ భారాలను తీసివేయడానికి ఇష్టపడుతున్నారు. భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసే గొప్ప దేవ, మానవుల జీవితాల్లో వచ్చే భారాలు నీవు తప్ప ఎవ్వరు కూడా విడిపించలేరు ప్రభువా. సర్వమానవుల యొక్క భారాలు తొలగించండి. అశాంతిలో శాంతినిచ్చే దేవుడు, నెమ్మది ఇచ్చే దేవుడు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అలాగే మీ దాసులను కాపాడండి. ఏ బిడ్డలు ఏ కష్టాల చేత కృంగి ఉన్నారో నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. అశాంతిలో ఉన్న వారికి శాంతిని ప్రభువా. అలాగే యాక్సిడెంట్లు, ఆయా అక్రమ కేసులు రద్దు చేయి. బిడ్డలకు సంతోషం, నెమ్మదిచ్చి మహిమ పొంది శక్తి గలేసేనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.